హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ స్పోర్ట్స్. సో మనం ఈరోజు వీడియోలో ఎస్ఎస్సి జీడీ 5K అనేది మనం ఎలా రన్ చేయాలి, ఎలా రన్ చేస్తే మనం క్వాలిఫై అవుతాము, సో మనం స్టార్టింగ్ ఎలా చేయాలి, మిడిల్ అండ్ ఫినిషింగ్ అనేది ఎలా చేయాలి, సో ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే లాస్ట్లోని మనకి సో మన బాడీ యాక్షన్ అనేది కూడా ఎలా ఉండాలి, మనం ఎలా పట్టి పరిగెడితే సో మనము 5K అనేది 24 minutes లోపే మనం కంప్లీట్ చేస్తాము, సో ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను ఇందులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. సో దానికన్నా ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే సో ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంకా మంచి వీడియోస్ అయితే మీకోసం అయితే చేయగలుగుతాం. సో మనం ఇక లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. సో మనం 5K ఎలా రన్ చేయాలని చెప్పేసి నేను ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ అయితే చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫుడ్ అనమాట. సో ఫుడ్ ఎందుకు అంటున్నానంటే సో చాలా మంది ఈవెంట్ కోసం నైట్ వెళ్ళిపోతుంటారు కదా. సో నైట్ వెళ్ళిపోయి సో మీరు తినకుండా ఖాళీ కడుపుతోటి మీరు 5K రన్ చేయాలంటే సో అస్సలు జరిగే పనే కాదు. ఎందుకంటే మీరు తెలియనప్పుడు మీ బాడీలోని ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా డౌన్ అవుతాయి అనమాట. సో మీ ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా డౌన్ అయినప్పుడు మీరు 5K అనేది మీరు కంప్లీట్గా చేయలేరు. మీరు ఎంత బాగా రన్ చేసినా కూడా మీ ఎనర్జీ లెవెల్స్ అన్నీ డౌన్లో ఉన్నప్పుడు 5K అనేది కంప్లీట్ చేయలేరు అనమాట. సో ఖచ్చితంగా మీరు మీతో పాటు ఒక ఫ్రూట్స్ ఏమన్నా మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా పర్లేదు మీకు క్యారీ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీరు ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా హైలో ఉంటాయి అనమాట. సో దానివల్ల మీరు 5K అనేది బెటర్గా చేయగలుగుతారు, మంచి యాక్టివ్గా చేయగలుగుతారు. అంటే మీకు ఫినిషింగ్ వచ్చేసరికి ఫుడ్ లేనట్టయితే ఖచ్చితంగా బాడీ అనేది తేలిపోద్ది అనమాట. సో మీరు ఫుడ్ తీసుకొని మంచి యాక్టివ్గా ఎనర్జీగా ఉన్నట్టయితే మీరు 5K అనేది కూడా మంచి పేస్తో చేసి మంచి టైమింగ్ అయితే చేయగలుగుతారు, అంటే క్వాలిఫై అయితే ఈజీగా అవ్వగలుగుతారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ ఫుడ్ అయితే అంటే ఏ ఫ్రూట్స్ అయితే మీరు తింటారో ఏవైతే మీకు ఇష్టమో సో ఖచ్చితంగా మీతో పాటు తీసుకెళ్ళండి. సో సెకండ్ పాయింట్, ప్రతి ఒక్కరు కూడా మీరు షూస్ వేసుకొని రన్ చేయాలి. షూస్ తీసి ఎవ్వరు కూడా రన్ చేయకూడదు. ఒకవేళ షూస్ తీసి మీరు రన్ చేసినట్టయితే మీకు మధ్యలోని గతుకులు అనేవి చాలా ఉన్నాయి. సో దాంతోపాటు మీకు మిడిల్ అంటే మధ్య ఎండ్లో ఎట్టే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో మీరు షూ తీసి రన్ చేసినట్టయితే మీరు ఎంత బాగా రన్ చేసిన వాళ్ళు అయినా సరే మీ కాలుకి ఏదో ఒకటి గుచ్చుకున్నా లేదా ఏమొకటి అయినా సరే సో కంప్లీట్గా మీరు రేస్ అనేది వదిలేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా షూస్ వేసుకొని రన్ చేయండి. షూస్ తీసి ఎవరు రన్ చేయకండి. ఒకవేళ ఎవరైనా షూస్ తీసి రన్ చేయండి అని చెప్పినా సరే వాళ్ళ మాట అస్సలు వినకండి. అంటే వాళ్ళకి ఒకటే ఆలోచించండి, వాళ్ళకి కంప్లీట్గా నాలెడ్జ్ లేదు, నాలెడ్జ్ లేని వాళ్ళే షూ తీసి రన్ చేయండి అని చెప్తారు. సో వాళ్ళ మాట అస్సలు వినకండి. ఒకవేళ మీరు బెటర్ షూస్ వాడినట్టయితే ఆ షూస్ అనేవి మిమ్మల్ని పుష్ చేస్తాయి అనమాట. సో షూ అనేది కంప్లీట్ సెక్యూర్ అనమాట. ఖచ్చితంగా మీరు షూస్ వేసుకొని రన్ చేయాలి. గుర్తుపెట్టుకొని మీరు 5 కిలోమీటర్లు రన్ చేయబోతున్నారు, అది కూడా రోడ్డు మీద. షూ తీసి రన్ చేయడం అనేది ఒక్క నాలెడ్జ్ లేని పని. సో మీరు అస్సలు అలా చేయకండి. ఖచ్చితంగా షూ వేసుకొని రన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో థర్డ్ వన్ అనమాట. సో థర్డ్ వన్ ఏంటంటే సో మీకు 5K ఈవెంట్ స్టార్ట్ చేసేటప్పుడు సో చాలా మంది ఈ మిస్టేక్ చేస్తారనమాట. సో అదేంటంటే మీకు ఒక్కసారి స్టార్ట్ చేసి విజిల్ కొట్టిన వెంటనే సో చాలా మంది ఏంటంటే స్ప్రింట్స్ వేసేస్తుంటారనమాట. సో చాలా మంది స్పీడ్గా పరిగెట్టి మనం కొంచెం ముందుకు వెళ్ళాక కొంచెం స్లో అయ్యి వెళ్దాము అని చాలా మంది ఆలోచిస్తారు. సో మీరు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ బాడీలోని ఎనర్జీ లెవెల్స్ మొత్తం డౌన్ అయిపోతాయి అనమాట. సో ఖచ్చితంగా మీరు 5K కూడా కంప్లీట్ చేయలేరు మీరు అలా చేయడం వల్ల. సో అయితే మనం ఏం చేయాలంటే గ్రాడ్యువల్గా స్పీడ్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. పేస్ అనేది గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళాలి. సో ఇలా చేయడం వల్ల మన ఎనర్జీ లెవెల్స్ అనేది మనం స్టోర్ చేసుకుంటాము. స్టోర్ చేసుకునే ఎనర్జీ లెవెల్స్ తోటి మనం 5K కూడా బెటర్గా కంప్లీట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు ఈ మిస్టేక్ అయితే చేయకండి. స్ప్రింట్స్ అనేవి వేసి సో మిడిల్ నుంచి మనం పేస్ అనేది తగ్గించుకొని పెంచుకుందాం అన్న ఆలోచన మీకు రాకూడదు. సో ఖచ్చితంగా మీరు స్ప్రింట్స్ వేయకుండా గ్రాడ్యువల్గా రేస్ పెంచుకుంటూ 5K కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఫోర్త్ వన్ అనమాట. సో ఫోర్త్ వన్ ఏంటంటే హ్యాండ్ యాక్షన్ ప్లస్ మీ లెగ్ యాక్షన్ అనమాట. సో ఇది ఏంటంటే చాలా మంది హ్యాండ్ యాక్షన్ ఎలా పడితే ఎలా పడితే అలా చేస్తారు. సో ఫుట్ యాక్షన్ కూడా సో చాలా మంది టోస్ మీద రన్ చేస్తుంటారు. సో చాలా మంది హీల్ అనేది ల్యాండ్ చేసి రన్ చేస్తుంటారు అనమాట. సో ఇలా చేయడం వల్ల కంప్లీట్గా మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి కంప్లీట్గా డౌన్ అవుతాయి అనమాట. సో అయితే మనం ఏం చేయాలంటే సో మీ హ్యాండ్ యాక్షన్ వచ్చేసి బాడీకి క్లోజ్గా ఉండాలన్నమాట. సో క్లోజ్గా ఉండి స్మూత్గా మూవ్ చేయాలి. సో ఇలా మూవ్ చేయడం వల్ల ఎనర్జీ లెవెల్స్ అనేవి తొందరగా ఖర్చు అవ్వవు అనమాట. సో దానివల్ల మనం 5K అనేది కంప్లీట్ చేయగలుగుతాం. సో ఇంకోటి ఫుట్ యాక్షన్. సో ఫుట్ యాక్షన్ ఏంటంటే మీ మిడిల్ ఫీట్ అనేది ల్యాండ్ అవ్వాలన్నమాట. సో మీరు 5K రన్ చేస్తున్నారు. సో లాంగ్ డిస్టెన్స్ పరిగెట్టే రన్నర్స్ అందరూ కూడా మిడిల్ ఫుట్ ల్యాండ్ చేసి రన్ చేస్తారనమాట. సో మీరు వేరే వీడియోస్ కూడా చూడొచ్చు, లాంగ్ డిస్టెన్స్ పరిగెట్టిన రన్నర్స్ వీడియోస్ చూడండి, కేవలం మిడిల్ ఫుట్ యూజ్ చేసి రన్ చేస్తారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఫ్రీక్వెన్సీ వస్తుంది అనమాట రేస్లోని.
సో ఒకవేళ బంచ్ వెళ్తుంటే ఆ బంచ్ని పట్టుకుని ఒక ఫ్రీక్వెన్సీ తోటి రన్ చేయగలుగుతారు. సో మీరు కూడా ఖచ్చితంగా మిడిల్ ఫిట్ యూజ్ చేసి మీరు రేస్ అనేది చేయడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీరు టో మీద రన్ చేసినట్టయితే కంప్లీట్గా తొందరగా మీరు అలసిపోయే అవకాశం ఉంటుంది. సో అలాగే హీల్ ల్యాండ్ చేసినట్టయినా సరే సో మీ రేస్ అనేది డిస్టర్బ్ అవుతుంటుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు మీ మిడిల్ ఫీట్ అనేది ల్యాండ్ చేసి రేస్ అనేది చేసినట్టయితే మీ రేస్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి కూడా మంచి యూజ్ అయితే అవుతుంది మీరు మిడిల్ ఫిట్లోని ఫుట్ వేసి రన్ చేయడం వల్ల. సో ఫిఫ్త్ వన్ అనమాట. ఫిఫ్త్ వన్ ఏంటంటే మెయింటైన్ రేస్ అనమాట. సో అంటే ఏంటంటే మనం స్టార్టింగ్ ఎలా చేయాలి, మిడిల్లో ఎలా చేయాలి, ఫినిషింగ్ అనేది ఎలా చేయాలో సో ఇప్పుడు చెప్తాను మీరు చూడండి. సో మనం ఎప్పుడన్నా స్టార్ట్ చేసినప్పుడు రోడ్ అనేది లైట్గా అప్ అనమాట. సో మనం స్టార్టింగ్లోని కొంచెం ఎనర్జీతో ఉంటాం కాబట్టి సో ఈ స్టార్టింగ్లోనే కొంచెం బెటర్గా రన్ చేయడానికి అయితే ట్రై చేయాలి. సో దానివల్ల ఏంటంటే టైం అనేది కవర్ చేయగలుగుతాం అనమాట. స్టార్టింగ్లోనే మనం కొంచెం బెటర్గా అనేది రేస్ అనేది వెళ్ళాలన్నమాట. సో మిడిల్ వచ్చేసరికి లైట్గా పేస్ అనేది లైట్గా తగ్గించుకోవాలి. ఒకవేళ తగ్గించుకోవాలి అనుకుంటే, ఒకవేళ లేదు నేను బాగానే ఉంది అనుకుంటే మీరు మంచి రేస్ వెళ్ళొచ్చు. బట్ లేదు కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళకి కేవలం ఈ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, సో 2.5 km ఉంటుంది కదా, సో అక్కడి నుంచి సో పేస్ అనేది లైట్గా తగ్గించడానికి అయితే ట్రై చేయండి. సో లైట్గా తగ్గించడానికి ట్రై చేయండి. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం కొంచెంగా ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది, ఇంకా అలా ఉంటుంది అనమాట. మనం ఎక్కువ ఒకేసారి ఖర్చు చేయం కదా. సో ఫినిషింగ్ వచ్చేసరికి ఇక్కడ గేట్ ఉంది కదా, సో ఆ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత నుంచి మనకి మాక్సిమం ఒక 1.5 km వరకు ఉంటుంది, మాక్సిమం 1 అలా ఉండొచ్చు. సో అదే మీరు ఎలా రన్ చేయాలంటే మాక్సిమం గ్రాడ్యువల్ గా పేస్ అనేది మళ్ళీ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో పెంచుకుంటూ వెళ్ళి మీకు ఎక్కడైతే 4.5 km అనేది అక్కడ క్లియర్ గా రాసిస్తాడు, సో అక్కడి నుంచి ఇంకా బాడీలో ఉన్న స్పీడ్ అంతా కొంచెం కొంచెంగా పెట్టి మీరు రన్ అయితే చేయాలి. సో ఫినిషింగ్ లాస్ట్ 100 meters నుంచి లోపలికి ఎలా కట్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి అది నేను లాస్ట్ పాయింట్లో అయితే చెప్తాను. సో 6th వన్ అనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో అదేంటంటే బ్రీతింగ్ కంట్రోల్ అనమాట. సో మీరు బ్రీతింగ్ కంట్రోల్ చేయగలిగినట్టయితే సో ఖచ్చితంగా ఇన్ టైంలోనే 5 km అనేది కంప్లీట్ చేయగలరు. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ముక్కుతోటి బ్రీత్ తీసుకుంటారనమాట. సో ముక్కుతోటి మీరు బ్రీత్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే హార్ట్కి ఆక్సిజన్ లెవెల్ అనేది సరిపోకపోవడం వల్ల మీకు తొందరగా ఆయాసం అనేది వచ్చేస్తుంది అనమాట. సో అలా రావడం వల్ల మీరు మధ్యలోనే రేస్ ఆపేసే అవకాశం కూడా ఉంది. సో మనం ఏం చేయాలంటే మనం నోట్తో తీసుకున్న ఆక్సిజన్ మాత్రమే మన హార్ట్కి సరిపోతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మన ఎనర్జీ లెవెల్స్ కూడా సో ఒక లెవెల్లో ఉంటాయి అనమాట. సో కంప్లీట్గా మనం 5 km రన్ చేయడానికి మనకు బూస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. మనం ఆక్సిజన్ అనేది ఎక్కువ మొత్తంలో హార్ట్కి ఇచ్చినప్పుడు. సో ప్రతి ఒక్కరు కూడా మీ హార్ట్కి ఆక్సిజన్ ఎక్కువ అందాలి అంటే మీ నోటితో ఇచ్చే ఆక్సిజన్ మాత్రమే మీరు హార్ట్కి అనేది సరిపోద్ది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆక్సిజన్ అనేది నోటితో మాత్రమే తీసుకోవాలి. సో 7th వన్ అనమాట. 7th వన్ ఏంటంటే వాచ్ పెట్టుకొని రన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇది వాచ్ పెట్టుకొని రన్ చేయడం ఎందుకు అంటే సో చాలా మందికి మనం ఎంత దూరం పరిగెడుతున్నామో మనకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ మనకి ఎన్ని కిలోమీటర్స్ అని చెప్పేసి రోడ్డు మీద మనకు వేస్తారు, బట్ మనం ఎంత టైమింగ్ చేస్తున్నాం అని చెప్పేసి మనకు తెలియదు అనమాట. సో అలా తెలియకపోవడం వల్ల చాలా మందికి ఏమవుతుందంటే ఫినిషింగ్ దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంటారు అనమాట. ఫినిషింగ్ దగ్గరలో నుంచి పోతుంటాయి అనమాట చాలా మందికి. సో అలాగ అవ్వకూడదంటే ఖచ్చితంగా మీరు వాచ్ అనేది మెయింటైన్ చేయాలి. సో వాచ్ మెయింటైన్ చేసినప్పుడు మేము ఎంత దూరం వెళ్ళాము, మనకి ఇంకా ఎంత టైం మిగిలింది, సో మనం ఇంకా ఎంత కవర్ చేయొచ్చు ఈ టైంలోని, సో మనకు అర్థం అవుతుంది అనమాట. సో మీ మైండ్కి ఈజీగా అర్థం అవుతుంది. సో ఖచ్చితంగా వాచ్ అనేది మీరు మెయింటైన్ చేసినట్టయితే ఫినిషింగ్ లో పోయే అవకాశం అయితే ఉండదు. సో మీరు టైం చూసి ఇంకొక 2 steps అనేది స్పీడ్ గా వేసినట్టయితే మీరు క్వాలిఫై అయితే అయిపోతారనమాట. సో ఖచ్చితంగా మీరు వాచ్ అనేది మెయింటైన్ చేయండి ఖచ్చితంగా. సో చివరిగా సో చాలా మంది రన్ చేసేటప్పుడు సో చాలా మిస్టేక్స్ అయితే చేస్తారనమాట. సో అదేంటంటే రన్ చేసేటప్పుడు సైడ్ కి అటు ఇటు చూడడం లేదా వెనక్కి తిరగడం ఇలా చేస్తారనమాట. సో మీరు అస్సలు అలా చేయకండి. సో మీరు ఏంటంటే కేవలం మీ లుక్ అనేది మీ ఫ్రంట్ కే చూడాలన్నమాట. సో మీ హ్యాండ్ యాక్షన్ అనేది బాడీ క్లోజ్ గా ఇలా మూవ్ అవ్వాలి. సో మీ బాడీ వచ్చేసి లైట్ గా ముందుకు అనేది లీన్ చేయండి. లీన్ చేసి రన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీరు ఇలా రన్ చేసినట్టయితే బెటర్ గా అయితే రన్ చేయగలుగుతారు. సో ఇంకొకటి ఏంటంటే మీరు రన్నింగ్ స్టార్ట్ చేయడానికి ముందుగా ఎక్కువ వాటర్ తీసుకున్నట్టయితే మీకు స్టమక్ పెయిన్ వచ్చే అవకాశం అయితే ఉంది. మీకు లైట్ గా అంటే ఈవెంట్ స్టార్ట్ చేయడానికి ఒక 20 minutes ముందు నుంచే వాటర్ అనేది ఎక్కువ తీసుకోవడం అయితే తగ్గించండి. అప్పుడు మీకు స్టమక్ పెయిన్ ఇలాంటివి ఏవి రావన్నమాట. ఒకవేళ మీకు పెయిన్ ఎక్కువగా వచ్చినట్టయితే మీరు ఏం చేయాలంటే
లైట్ గా రేస్ అనేది స్లో చేసుకొని డీప్ బ్రీత్ తీసుకోవడానికి ట్రై చేయండి. డీప్ బ్రీత్ తీసుకొని రిలీజ్ చేయండి. డీప్ బ్రీత్ తీసుకొని రిలీజ్ చేయండి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మజిల్ అనేది రికవరీ అయితే అవుతుంది అనమాట. సో మళ్ళీ గ్రాడ్యువల్ గా స్పీడ్ అనేది పెంచుకుంటూ వెళ్ళండి అనమాట. సో ఇలా చేసినట్టయితే ఖచ్చితంగా మీరు 5K ఇన్ టైమ్ లో కంప్లీట్ అయితే చేస్తారు. సో నేను ఇప్పుడు చెప్పే ప్రతిదీ కూడా మీరు ఫాలో అయ్యి పాయింట్ టు పాయింట్ ఫాలో అయ్యి మీరు ఈవెంట్ రోజు సేమ్ ఇలాగే చేసినట్టయితే ఖచ్చితంగా ఇన్ టైంలో అయితే మీరు 5K కంప్లీట్ అయితే చేయగలుగుతారు. సో ఇది కూడా ప్రాక్టీస్ చేయకుండా నేను చెప్పిన ఫాలో అయ్యి మనం రేస్ కంప్లీట్ చేస్తామా అని నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసి ఉండాలి. చేసి మన 5K ఈవెంట్ అనేది ఈ పాయింట్ టు పాయింట్ ప్రతిదీ కూడా మీరు పాటించి ఖచ్చితంగా 5K చేసినట్టయితే 100కి 100% మీరు ఖచ్చితంగా ఈవెంట్ అనేది క్వాలిఫై అయితే అవుతారు. సో SSCGD 23 నుంచి ఈవెంట్ కి వెళ్ళబోతున్న మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. సో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వండి. సో మీ అందరూ కూడా క్వాలిఫై అవ్వాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఈవెంట్ ఎవరైతే పరిగెడబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. 100కి 100% వాళ్ళకి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూసిన మీ అందరికి కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్.